సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో అయితే మనం కొన్ని డిఫెన్సివ్ స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అంటే సెక్టార్ స్పెసిఫిక్ స్టాక్స్ గురించి అయితే మాట్లాడదాం. దాంతోపాటు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేస్తూ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఎవరైనా ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇవాళ మీరు మార్కెట్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే మీకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది. మన లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నట్టే నిఫ్టీ అనేది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చేసుకుని కొంచెం రికవరీ సైన్స్ చూపించి ఆ గ్యాప్ ఏదైతే ఫిల్ చేసిందో, ఆ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తర్వాత ప్రీవియస్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఫిల్ చేసి మళ్ళీ కొంచెం కరెక్షన్ అయ్యి ఎగ్జాక్ట్ గా 23,639 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా 1% డౌన్ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా రెన్యూవబుల్ ఎనర్జీ స్టాక్స్ గురించి మాట్లాడుకుంటే అవి కొంచెం పాజిటివ్ నోట్ లో మూవ్ అవుతున్నాయి. ఎందుకంటే రైజింగ్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్, మీకు చాలాసార్లు చెప్పాను, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఒకవేళ పెరుగుతున్నాయి అంటే మనకి ఎకనామిక్ గా చాలా డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అవుతాయి. సో దాంతో పాటే కొంచెం క్లీనర్ ఎనర్జీ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తూ కొన్ని స్టాక్స్ అయితే స్పెసిఫిక్ గా రెన్యూవబుల్ సైడ్ మనకి అప్ సైడ్ మొమెంటం అయితే కనిపించింది. సో ఫాజిల్ ఫ్యూల్స్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతాయి. సో అప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ ఏమవుతుందంటే ఓవరాల్ గా అట్రాక్టివ్ అయిపోతాయి. సో దాంట్లో మీరు సోలార్ పవర్ తీసుకోవచ్చు, విండ్ ఎనర్జీ తీసుకోవచ్చు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ తీసుకోవచ్చు, ఏదైనా కావచ్చు, రైట్. అండ్ మనకి గవర్నమెంట్ పాలసీస్ కూడా సపోర్ట్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు 500 GW రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే టార్గెట్ ఉందో బై 2030. సో దానికోసం గవర్నమెంట్ చాలా సబ్సిడీస్ ఇస్తుంది ఫర్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ. సో దాంట్లో భాగంగానే మనకి ఎన్టీపీసీ గ్రీన్ అని, అదాని గ్రీన్ అని, టాటా పవర్ రెన్యూవబుల్ అండ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి, రైట్. సో దాని రీజన్ ద్వారానే మనకి అలాంటి మూమెంట్ అయితే కనిపించింది. స్పెసిఫిక్ గా మీరు ఎన్టీపీసీ గ్రీన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవాళ ఆల్మోస్ట్ 15% కన్నా ఎక్కువే అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. సారీ, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక సప్లై జోన్ డ్రా చేసుకోవడం జరిగింది. ఆ సప్లై జోన్ కు రాగానే ఒక టిప్ దగ్గర మీకు ఆ సెల్లింగ్ వచ్చి ఎగ్జాక్ట్ గా 97.59 దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. సో ఆ 100 మార్క్ ఏదైతే ఉందో సైకలాజికల్ లెవెల్, సో దానిపైన క్లోజ్ అవ్వకుండా కొంచెం డౌన్ సైడ్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో ఈ పర్టికులర్ స్టాక్ ని 100 రూపీస్ పైన అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే రీసెంట్లీ లిస్ట్ అయిన తర్వాత ఇది ఒక బేస్ అయితే ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 84.42 దగ్గర. సో దాని తర్వాత పెద్దగా మూవ్మెంట్ ఏం రాలేదు. కంప్లీట్ గా డౌన్ సైడ్ లో లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ అయితే చేసుకుంటూ వచ్చింది. సో రీసెంట్ గా ఇవాళ చూసుకుంటే ఒక పెద్ద క్యాండిల్ అయితే ఫామ్ అయింది. చూడాలి 100 పైన ఒకవేళ క్లోజ్ అయితే దీన్ని అయితే మీరు ట్రాక్ చేయొచ్చు, రైట్. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో ఎల్ఈఎక్స్. ఈ స్టాక్ మీరు వినే ఉంటారు, సోలెక్స్ ఎనర్జీ అని. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ఎనర్జీ స్టాక్, సోలెక్స్ ఎనర్జీ. సో ఇది కూడా ఒక మంచి బేస్ అయితే ఫామ్ చేసింది ఇక్కడ 800 రూపీస్ లెవెల్ దగ్గర. అండ్ అప్పటి నుంచి కొంచెం కొంచెం స్లో మూమెంట్ అయితే ఉంది, బట్ చూడాలి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందని. ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఇది కూడా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉండేది. బట్ ఈ మార్కెట్ సినారియో చూసారు కదా ఎలా ఉందో. ట్రంప్ చాలా ట్రబుల్ చేస్తారు అందరినీ, స్పెసిఫిక్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే హోప్సే లేకుండా పోయింది చాలా మందికి. సో బట్ నెవర్ దెలెస్ ఇన్వెస్టింగ్ అనేది ఒక జర్నీ కాబట్టి, లాంగ్ టర్మ్ జర్నీ. సో మీరు చూసుకుంటే మళ్ళీ ఈ హై అయితే టెస్ట్ అయ్యే హై ఛాన్స్ అయితే క్లియర్ గా ఉంది. ఇన్ కేస్ టచ్ అవుతే వెల్ అండ్ గుడ్, మీ క్యాపిటల్ అయితే మంచిగా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ మీరు చూసుకుంటే ఒక ఛానల్ కింద డ్రా చేసుకుని అనుకోండి, ఎవరికైతే ట్రెండ్ లైన్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంటుందో, వన్స్ ఒక హై వెళ్ళింది, మళ్ళీ లో టచ్ అయింది, మళ్ళీ హై టచ్ అయింది, మళ్ళీ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ. సో మీకు ఆల్మోస్ట్ హై 2000 దగ్గర తగులుతుంది. డబుల్ ద అమౌంట్. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసానికి డబుల్ ద అమౌంట్ రిటర్న్స్ కూడా చేసుకోవచ్చు. సో కీప్ దిస్ పర్టికులర్ స్టాక్ ఇన్ రడార్. సో ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయండి. సో ఇవాళ కూడా ఆల్మోస్ట్ 11% అయితే స్టాక్ అనేది రైజ్ అయిందనమాట. సో దీంతో పాటు నేను ట్రాక్ చేసిన స్టాక్ ఏపీఐ గ్రీన్ ఎనర్జీ. సో ఇక్కడ నేను స్టాక్ ని పెడుతున్నా. 8% అప్ వచ్చింది. 1 మంత్ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక బేస్ అనేది ఉంది, రైట్. సో బేస్ అనేది మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ఇక్కడ మనకి రెసిస్టెన్సెస్ ఇదంతా ఒక సప్లై జోన్ పైన, రైట్. ఇక్కడ కూడా ఒక సప్లై జోన్ ఉంది, ఓకే. సో మీరు డైలీ టైం ఫ్రేమ్ కనుక ఒక్కసారి చూసుకుంటే స్టాక్ ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది.
సో చెప్పాను కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మార్కెట్ స్టేబుల్ గా లేదు. ఎంత మార్కెట్ రికవర్ అని ట్రై చేసినా సెల్లింగ్ ప్రెషర్ అని వస్తూనే ఉంది. మీరు లార్జ్ క్యాప్ తీసుకోండి, ఎక్కడైనా స్మాల్ క్యాప్స్ అయితే కొంచెం దారుణంగానే కరెక్ట్ ఇవ్వాలి కూడా. సో స్టే కాషియస్, ఏదైనా ఆపర్చునిటీ వస్తే పర్ఫెక్ట్ గా దాన్ని బట్టి అయితే ట్రేడ్ చేయండి. ఏదో చేయాలని ఇన్వెస్ట్మెంట్ చేయకండి. యాజ్ మెన్షన్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా నేను క్లియర్గా అదే చెప్పాను. సో వీడియోని ఎండ్ చేసే ముందు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి క్విక్ గా రీక్యాప్ చేద్దాం. సో నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ యాజ్ ఇట్ ఈస్ ఫామ్ చేస్తూనే ఉంది. ప్రతి హై నుంచి మనకి సెల్లింగ్ వస్తుంది. ఇన్ కేస్ మనకి రికవరీ వచ్చి 23,800 టెస్ట్ అవుతే ఆ లెవెల్ బ్రేక్ అవుతే కానీ మనం ఏమి ట్రెండ్ చేంజ్ అని ఆర్ ఒక బాటమ్ ఫామ్ అయిందని ఎక్స్పెక్ట్ చేయలేం. మళ్ళీ ఆ లెవెల్స్ నుంచి కూడా సెల్లింగ్ వస్తే మనకి మళ్ళీ 23,485 ఏదైతే అల్టిమేట్ సపోర్ట్ ని మార్క్ చేసానో అది టెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే క్లియర్ గా ఉందన్నమాట. సో అదనమాట నిఫ్టీ గురించి. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసేసి మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చూసుకున్నా కూడా మనకి సేమ్ అదే జోన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ ఇక్కడ ఒక రెడ్ జోన్ మార్క్ చేశాను కదా, సో ఎగ్జాక్ట్ ఆ జోన్ లో అయితే ఉంది యాజ్ ఆఫ్ నా. ఆ జోన్ పైకి వస్తే అని ఆలోచించవచ్చు. ఇన్ కేస్ ఆ జోన్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ లో 54,681 మళ్ళీ మనకి డౌన్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ రేట్స్ స్పైక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో బ్యాంక్స్, సో దాని వల్లే మనకి సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఎకనామీ అంతా ఈ వార్ వల్ల కావచ్చు, ఏఐ వల్ల కావచ్చు, ఐటీ స్టాక్స్ టంబుల్ అవడం కావచ్చు, టారిఫ్స్ వల్ల కావచ్చు, మొత్తం డిస్టర్బెన్స్ అయితే మెయిన్ 1% ట్రంప్ అయితే క్రియేట్ చేశాడు. సో అది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ దాకా వెళ్తుందో మనకు తెలియదు. సో దానికోసం అయితే మనం పేషెన్స్ గా వెయిట్ చేస్తూ క్యాపిటల్ ని హ్యాండ్ లో పెట్టుకుంటేనే అదొక ప్రాఫిట్ సినారియో ఈ మార్కెట్ సిచ్యువేషన్ లో. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇన్ కేస్ ఎనీ డౌట్స్ గా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.